జై శ్రీరాధే. ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ని చూసి, ఓ దేవదేవ, పుష్యబహుళ ఏకాదశి, సఫలా ఏకాదశిని గూర్చి చక్కగా వివరించారు. ఇప్పుడు నాకు పుష్య శుక్ల ఏకాదశిని గూర్చి తెలుప ప్రార్థించెదనని. ఆ ఏకాదశికి ఏమని పేరు? దాని అధిపతి ఎవరు? దాని ఆచరణ విధానం ఏమిటి? దాని మహత్యాన్ని కూడా తెలియజేయండి అని కోరగానే చిరునవ్వుతో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. ఓ ధర్మరాజా, ప్రతి ఒక్కరూ కూడా నియమానుసారం ఏకాదశి ఉపవాసం చెయ్యాలి. పుష్య శుక్ల ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. ఇది సర్వపాపాన్ని నాశనమనర్చేది, మోక్షాన్నిచ్చేది. దీనికి అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆ దేవదేవుని ప్రార్థించి ఉపవాసముండి పూజించినచో కోరికలన్నీ కూడా నెరవేరుతాయని. అలా ఓ యుధిష్ఠిరా, పుత్రదా ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే కథని కూడా వివరిస్తానని ఇలా వివరిస్తున్నారు భగవానుడు. పూర్వము భద్రావతి రాజ్యాన్ని సుకేతుమానుడనే రాజు పాలిస్తా ఉన్నాడు. అతని భార్య శైభ్య. కాని వారికి పెక్కు కాలం కూడా సంతానం లేదు. అందువలన రాజదంపతులు మిక్కిలి విచారిస్తూ ఉండేవారు. రాజు తన తర్వాత సింహాసనానికి వారసుడు లేనందుకు దుఃఖిస్తా ఉండేవాడు. సంతతికై తాను ఏం చెయ్యాలి, పుత్రప్రాప్తి ఎలా కలిగిద్ది అని చింతతోటి ఎప్పుడు కూడా దీనుడై రాజ్యంలో ఎటు తిరగక అంతఃపురంలోనే ఎక్కువ కాలం గడుపుతా ఉండేవాడు. ఆ రాజదంపతులు పితృతర్పణాలిచ్చే వేళలో తమకి అట్టి ఉత్తమ గతిని కలిగించే కుమారుడు లేడు కదా అని బాధపడుతూ ఉండేవారన్నమాట. పితృదేవతలు మునుముందు వారికి తర్పణాలు వదిలే వారసుడు లేడని విచారించారు. ఆ విచారాన్ని తెలుసుకుని రాజు ఇంకా దుఃఖించారు. వారిని మంత్రులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని కూడా ఎవరు ఓదార్చలేకపోయారన్నమాట. సంతతి లేని వివాహం నిష్ఫలమని, పితృరుణం తీర్చగల వాడు పుత్రుడని, ఇలా మనకి సంతానం కలగాలన్న భోగభాగ్యాలైన విజ్ఞానమైనా కూడా మన గత జన్మ పుణ్యం వల్లనే కలుగుతాయి, శ్రీ విష్ణు పూజ సేవల చేతనే ప్రాప్తిస్తాయి అని సర్వదా ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చింతిస్తూ కాలాన్ని దీనాతి దీనంగా గడుపుచు మనశ్శాంతి లేకుండా రాత్రింబౌళ్ళు దిగులుతో కుమిలిపోతూ నిద్ర లేక, సరిగా ఆహారం తీసుకోక, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా పుత్రప్రాప్తి గురించే తపిస్తూ ఉండేవారన్నమాట. చివరికి రాజు ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకొని ఈ ఆత్మహత్య మహాపాతకమని తెలిసి తర్వాత అది విరమించుకొని ఒకరోజు ఎవరితో ఏమి చెప్పక గుర్రాన్నెక్కి ఎక్కడికి ఒంటరిగా వెళ్లారు. మంత్రి, పురోహితులు, రాణి ఏమి తోచక మౌనంగా అలానే ఉండిపోయారు. అలా ఒంటరిగా నగరాన్ని వీడిన రాజు మధ్యాహ్నానికి ఒక అడవికి చేరారన్నమాట. ఆ అడవి రకరకాల చెట్లతో, వివిధ పుష్పాలతో బహు అందంగా ఉంది. రాజు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనంద పరవశుడయ్యాడు. అలా ఆ అడవిలో తిరుగుతున్నటువంటి సింహ, శార్దూలాది జంతువులను చూడంగానే తనకి తన జంతుశాలలో ఉన్న ఏనుగులు, గుర్రాలు మొదలగు జంతువులన్నీ కూడా గుర్తొచ్చి అప్పుడు అనుకుంటున్నాడు, ఇచ్చటికి నేనేలా వచ్చాను వీటి మధ్యకి అని బాధపడుతూ ఉన్నప్పుడు సూర్యుడేమో నడినెత్తిపై తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఇంతలో రాజుకి ఒక నక్క అరుపు వినిపించింది. సంభ్రమాశ్చర్యాలతో రాజుగారు ఆ వైపుకి దృష్టిని సారించారన్నమాట. మధ్యాహ్నం ఒకటి వలన ఎండ తీవ్రంగా ఉంది. ప్రయాణించటం చేత రాజు బాగా అలసిపోయారు. మిక్కిలి ఆకలి, దాహం వేస్తుంది. తన గత జన్మ పాపాల వలన ఇట్టి అవస్థ వచ్చిందని చింతిస్తున్నాడు. తాను గత జన్మలో ఎవరికి ఇంత ఆహారం గాని, మంచినీటిని గాని దానం చేసి ఉండలేదేమో, అందుకే నాకు ఇప్పుడు ఏమీ లభించటం లేదని తలంచి ఈ జన్మలో తాను చేసిన పుణ్యకార్యాలు, హోమాలు, దాన ధర్మాలు నిష్ఫలమైనందుకు విచారిస్తున్నాడు. బిడ్డల వలె ప్రజలను పాలించానే, తనకి ఇట్టి శిక్ష ఎందుకు కలిగిందో అని అర్థం కాలేదు. ఇట్టి వ్యాకులతో గల రాజున కళ్ళంత దూరాన మానస సరోవరం వంటి ఒక సరస్సు కనిపించింది. దానిలో క్రూర జలచరాలైన మొసళ్ళు కూడా ఉన్నాయి. దాని నిండా తామర, కలువ మొక్కలు, హంసలు, కొంగలు మొదలగు జలపక్షులు కూడా ఉన్నాయి. దాని పరిసరాలందు ఋషి ఆశ్రమాలు కొన్ని రాజుకు కనిపించినాయి. అచ్చట మహర్షులు ఉండవచ్చునని ఆశతోటి రాజు ఆ సరోవర దిశగా వెళ్ళాడనమాట. శుభసూచకంగా ఆయనకి కుడి కన్ను, కుడి భుజం అదరసాగింది. ఆ రాజు ఆ కొలను చేరి గుర్రాన్ని దిగి
మునుల ముందర విధేయుడే నిలబడ్డారు. వారి వేద పఠనము, మంత్రాలు, జపహోమాలు రాజునికి చాలా ఆనందాన్ని కలిగించాయి. వారికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో రాజు నిలబడి ఉన్నారు. వారు రాజును చూసి, రాజా కుశలమేనా? ఇట్లా నీ రాకకి కారణమేమిటి? నిన్ను చూస్తే చాలా చింతలో ఉన్నట్లుండవు. నీకు చింత కలిగించిన అంశమేంటి? నీకేం కావాలో కోరుకు అని మునులు పలికారు. రాజు సంతోషంతో, ఓ మునీశ్వరులారా, మీ పవిత్ర నామధేయాలేంటి? ఇట్టి స్థలంలో మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి మునులు, రాజా, మేము విశ్వదేవులమే. ఈ పవిత్ర సరస్సులో స్నానం చేయటానికి వచ్చాము. ఇక 5 రోజుల్లో పుణ్యప్రదమైన మాఘమాసం వస్తుంది. ఈ రోజు పుత్రదా ఏకాదశి. ఈనాడు ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించిన వారికి పుత్ర సంతతి కలుగునని చెప్పగా, రాజు తనకు పుత్ర సంతానం లేదని ఏ చింత అని వారికి చెప్పారు. వారును ఈ ఏకాదశి పుత్రప్రాప్తి కలిగించిద్దని, దీనికి పుత్రదా ఏకాదశి అని పేరు వచ్చినని ఈ రోజంతా కూడా ఉపవసించి నియమాలతో దేవదేవుని పూజిస్తే కోరిక నెరవేరగలదని చెప్పారనమాట. రాజు సంతోషించారు. విశ్వదేవుల సలహాపై రాజు నియమంతో భక్తి శ్రద్ధలతో ఆ ఏకాదశి పూర్ణ ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేసి మునులకు వినమ్రుడై నమస్కరించి రాజధానికి రాజు తిరిగి వచ్చి ఆ జరిగిందంతా కూడా అక్కడి వారికి తెలియజేశారు. అదృష్టవశాన ఏకాదశి మహత్యం వలన రాణి గర్భవతి అయింది. 9 మాసాల అనంతరం తేజోవంతుడైన పుత్రుడు కలిగారు. కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి మహారాజై పిదప రాజ్యధర్మాలను నిర్వర్తింపసాగారు. తండ్రి వలేనే అతడు ప్రజలని కన్నబిడ్డ వలె పాలించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారనమాట. కనుక ధర్మజ, ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పుత్ర సంతతి కలిగిద్ది. ఈ భూమిపై జీవితకాలం అంతా అన్ని సౌఖ్యాలను పొందుతారు. ఈ పుత్రదా ఏకాదశి కథ మహత్యాన్ని విన్నంతనే లేదా చదివినంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది అని నువ్వు అడిగిన ప్రశ్నకి మానవ కళ్యాణానికై నీకు ఈ కథ తెలిపితినని వివరించారు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి. ఈ విధంగా ఇలా ఈ కథ వ్యాస భగవానుచే రచించబడిన భవిష్య పురాణ అంతర్గతం నుండి గ్రహించబడినది. జై శ్రీరాధే.